నెక్స్ట్ లెసన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. లైట్ అనేది కర్వ్డ్ సర్ఫేసెస్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఈ లెసన్లో డిస్కస్ చేస్తాము. సో దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ ఇన్ ద 8th class, 7th class also. We also learned about the characteristics of image formed by a plane mirror. ప్లేన్ మిర్రర్ ద్వారా ఏర్పడినటువంటి ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఏర్పడుతుంది, ఇన్వర్టెడా ఎన్లార్జ్డా అనేటువంటివి 8th classలో డిస్కస్ చేస్తుంటాం. magnitude of the image formed by a plane mirror is always equal to the magnitude of the object. ఒక ప్లేన్ మిర్రర్ ద్వారా ఏర్పడినటువంటి ఇమేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్గా ఉంటుంది. ఇమేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆబ్జెక్ట్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్. సో వీ ఆల్సో ప్రొవైడ్ దట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ప్రూవ్డ్ దట్ మనం ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసినాం. అయితే యాంగిల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. Now we are going to learn about the reflection of light at the curved surfaces. So did you burn paper by using a magnifying lens? అంటే భూతద్దం యూజ్ చేసి పేపర్ని బర్న్ చేసి చూసినావు అని చెప్తున్నాడు. వాట్ కాజెస్ బర్నింగ్ ఆఫ్ ద పేపర్ వైల్ డూయింగ్ ఇట్? నువ్వు అలా చేసేటప్పుడు ఏమి కారణమైంది పేపర్ అంటుకోవడానికి? పేపర్ వాజ్ బర్న్డ్ డ్యూ టు ద కన్వర్జ్డ్ లైట్ రేస్ బై ఎ లెన్స్ లైక్ ఎ మ్యాగ్నిఫైయర్. పేపర్ ఎందుకు అంటుకోయింది అంటున్నాడు అంటే ద కన్వర్జ్డ్ లైట్ రేస్ అన్నీ కన్వర్జ్ అయినాయి. ఒక చోటు కన్వర్జ్ అంటే అన్నీ ఒక చోటుకు రావడం. దేనివల్ల? బై ఎ లెన్స్ లైక్ ఏ మ్యాగ్నిఫైర్ లెన్స్ లాంటి దానివల్ల లైట్ రేస్ అన్నీ ఒక చోటుకి రావడం వల్ల పేపర్ అనేది అంటుకోవడం జరిగింది. అది అక్కడ రీజన్. కెన్ యూజ్ ఏ ప్లేన్ మిర్రర్ టు బర్న్ ఏ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మ్యాగ్నిఫైర్ లెన్స్? ఇట్స్ పాసిబుల్ టు యూజ్ ప్లేన్ మిర్రర్. ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ ప్లేన్ మిర్రర్. In the plane mirror, all the rays will not get at one place. It means rays will not converge. Rays అనేటివి కన్వర్జ్ కాకపోవచ్చు. సో విచ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ మే బి యూజ్డ్ టు కన్వర్జ్ లైట్ రేస్? ఎలాంటివి యూజ్ చేస్తారు? లాంగ్ అగో సైంటిస్ట్ నేమ్డ్ ఆర్కిమెడిస్ హాజ్ యూజ్డ్ ఫైన్లీ పాలిష్డ్ సర్ఫేసెస్ టు బర్న్ ద బ్యాటిల్ షిప్స్ ఆఫ్ ఎనిమీస్. సో ఆర్కిమెడిస్ లాంటి సైంటిస్టులు ఇంతకుముందు కాలంలో ఎలాంటి మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ యూజ్ చేసిన వాళ్ళంటే ఫైన్లీ పాలిష్డ్ సర్ఫేసెస్, బాగా పాలిష్ చేసినటువంటి సర్ఫేసెస్, మిర్రర్స్ కాదు. ఒక సర్ఫేస్ని బాగా పాలిష్ చేసినటువంటి సర్ఫేస్ని ఎనిమీస్ యొక్క శత్రువుల యొక్క ఓడలను కాల్చడానికి యూజ్ చేసిన వాళ్ళని చెప్తున్నాడు. విచ్ టైప్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ యూజ్డ్ బై ఆర్కిమెడిస్? ఎలాంటిది యూజ్ చేసినారు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్? సో ఫర్ అండర్స్టాండింగ్ దట్ పర్పస్ విల్ సీ వన్ యాక్టివిటీ. టేక్ ఏ వన్ రెక్టాంగులర్ షేప్డ్ అక్రిలిక్ షీట్. ఒక రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి అక్రిలిక్ షీట్ తీసుకొని చెప్తున్నాడు. అది మిర్రర్గా యాక్ట్ చేస్తుంది టు రిఫ్లెక్ట్ లైట్ రేస్. అది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. హోల్డ్ ద అక్రిలిక్ షీట్ విత్ యువర్ పామ్ వితౌట్ బెండింగ్ ఇట్. సో నీ చేతుల్లో పట్టుకోండి, ఎలాంటి బెండ్ చేయకుండా. అండ్ ఆస్క్ టు యువర్ ఫ్రెండ్ టు ఫోకస్ ద లైట్ విత్ ఎ టార్చ్ లైట్ ఆన్ ద షీట్. ఆ షీట్ మీద ఒక టార్చ్ లైట్ వేయమని చెప్పి నీ ఫ్రెండ్ని అడగండి. నా అడ్జస్ట్ ద షీట్ యాజ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ కాట్ ఆన్ ఏ వాల్. ఆ యొక్క రిఫ్లెక్టెడ్ రేస్, దాని మీద పడిన రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన రేసు వాళ్ళ మీద పడేటట్టు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అబ్జర్వ్ ద రిఫ్లెక్టెడ్ రేస్ ఆన్ ద వాల్ మీద పడిన తర్వాత ఎలా పడినాయి అబ్జర్వ్ చేయండి. నౌ బెండ్ స్లోలీ యువర్ పామ్ యాజ్ ద షీట్ బెండ్స్ ఇన్వర్డ్స్. సో ఇలా ఉన్నటువంటిది ఇలా బెండ్ చేయండి అని చెప్తున్నాడు. ఇన్వర్డ్స్ ఇలా ఉంటుంది కదా, ఇలా బెండ్ చేయండి అంటున్నాడు. ఇన్వర్డ్స్గా బెండ్ చేయండి అని చెప్తున్నాడు. అగైన్ బెండ్స్ ఇన్వర్డ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కాన్కేవ్. అంటే ఇలా బెండ్ అయితే కాన్కేవ్, ఇన్వర్డ్కి బెండ్ అయితే. సో అగైన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఫోకస్ ద లైట్. మళ్ళీ లైట్ వేయమనండి, ఫోకస్ అయ్యేటట్టు చూడండి అని చెప్తున్నాడు. అబ్జర్వ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఆన్ ద వాల్. నౌ బెండ్ స్లోలీ యువర్ పామ్ యాజ్ ద షీట్స్ బెండ్ అవుట్వర్డ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ కాన్వెక్స్. మళ్ళీ వెనక్కి బెండ్ చేయండి అని చెప్తున్నాడు, అవుట్వర్డ్ కాన్వెక్స్ షేప్లో. అగైన్ ఆల్సో సేమ్ లైట్, పుట్ ఆన్ ద లైట్ అండ్ అబ్జర్వ్ ద లైట్ రేస్ ఆన్ ద వాల్. సో అబ్జర్వ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఆన్ ద వాల్ అని చెప్తున్నాడు. ఇన్ ద ఫస్ట్ కేస్ దట్ ఈస్ ద కాన్కేవ్స్ బెండ్. వితౌట్ బెండింగ్ ద షీట్ రిఫ్లెక్టెడ్ లైట్స్ ఈజ్ నాట్ కన్వర్జ్డ్ అట్ వన్ ప్లేస్ బికాస్ ద షీట్ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ప్లేన్ మిర్రర్. ఇలా ఉన్నప్పుడు రేస్ అన్నీ ఒక ప్లేస్లో వాల్ మీద రాలేదు, కన్వర్జ్ కాలేదు. ఎందుకంటే అక్కడ రేస్ అనేది షీట్ అనేది ప్లేన్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ షీట్ అనేది ప్లేన్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో ఇలా బెండ్ అయినప్పుడు కన్వర్జ్ ద వన్ ప్లేస్,
అన్ని రేస్ ఒక చోట కన్వర్జ్ అయ్యింటాయి రిఫ్లెక్టెడ్ రేస్. బికాస్ అక్రిలిక్ షీట్ ఈజ్ బెంట్ ఇన్వర్డ్స్, ఇలా బెండ్ అయింది ఇన్వర్డ్స్, అండ్ ఇట్ ఈజ్ యాక్టెడ్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. సో థర్డ్ కేసులో ఇలా బెండ్ అయినప్పుడు, వెనక్కి బెండ్ అయినప్పుడు రేస్ అన్నీ డైవర్జ్ అయింటాయి. రేస్ అన్నీ డైవర్జెడ్ విత్ లో ఇంటెన్సిటీ, తక్కువ ఇంటెన్సిటీతో డైవర్జ్ అయింటాయి. బికాస్ ద సీట్ ఈజ్ వర్కింగ్ యాక్టెడ్ యాజ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, సీట్ అనేది కాన్వెక్స్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ క్యాన్ సే, దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అని చెప్తుంది. కాన్కేవ్ సర్ఫేసెస్ కన్వర్జ్ లైట్ రేస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేసెస్ డైవర్జ్. సో కాన్కేవ్ సర్ఫేసెస్ కన్వర్జ్ లైట్ రేస్, ఆ యాక్టివిటీస్ నుంచి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కాన్వెక్స్ సర్ఫేసెస్ డైవర్జ్. Light rays. Convex surfaces diverge light rays. From this activity you can conclude that concave surfaces converge light rays. Converge అంటే అన్నీ ఒక చోటికి తెస్తాయి అని చెప్తున్నాడు. డైవర్జ్ అంటే అన్నీ విడివిడిపోతాయి, దూరం దూరం వెళ్ళిపోతాయి అని చెప్తుంది. సో హియర్ యూజ్ ద నార్మల్ టార్చ్ లైట్. మనం ఇక్కడ యూజ్ చేసినటువంటిది నార్మల్ టార్చ్ లైట్. Can you burn paper by using the light rays of the torchlight? It's not possible. It does not give the sufficient intensity of light converging at point and also not converged at a point sized place. ఎందుకు మనం టార్చ్ లైట్ యూజ్ చేసి బర్న్ చేయలేమంటే సఫిషియంట్ ఇంటెన్సిటీ ఉండదు దాంట్లో, అందుకని బర్న్ చేయలేము. అన్నీ ఒక ప్లేస్లో ఒక పాయింట్ దగ్గర కూడా కన్వర్జ్ కాలేవు. సో విచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద హై ఇంటెన్సిటీ అండ్ పాయింట్ సైజ్డ్ కన్వర్జింగ్. సో ఎలాంటి ఇన్సిడెంట్ రేస్ కావాలి సో కన్వర్జింగ్ పాయింట్ కావడానికి? లెట్ us see one more activity. As shown in the figure, we have stuck 2 pins on a thermocol block. సో ఫిగర్లో చూపించినట్టు 2 పిన్స్ని థర్మోకోల్ బ్లాక్ మీద స్టిచ్ చేయాలి. ద పిన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. పిన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. యాజ్ వీ సీ ఇన్ ద ఫిగర్, వెన్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ కెప్ట్ వెరీ నియర్, we see the shadows diverging. సో పిక్చర్లో చూస్తున్నట్టు మనము ఏమంటున్నాడు అక్కడ, సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ కెప్ట్ వెరీ నియర్. లైట్ అనేది దగ్గరగా పెట్టినాం కాబట్టి దాని యొక్క షాడోస్ అనేది బ్యాక్ సైడ్ డైవర్జింగ్ లాగా చూడొచ్చు. ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది పిన్స్, పిన్స్ యొక్క బేస్ నుంచి డైవర్జింగ్ లాగా చూడొచ్చు. యాజ్ యూ మూవ్ ద సోర్స్ అవే ఫ్రమ్ ద పిన్స్, సోర్స్ అంటే క్యాండిల్ లైట్ని మనం దూరం తీసుకెళ్లే కొద్దీ ద యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ గెట్స్ రెడ్యూస్డ్. డైవర్జెంట్ యాంగిల్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. డైవర్జెంట్ యాంగిల్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇఫ్ వీ మూవ్ ద సోర్స్ దట్ ఈస్ అ క్యాండిల్ ఫార్ అవే వీ విల్ గెట్ ద ప్యారలల్ షాడోస్. ఫస్ట్ డైవర్జెంట్ షాడోస్ వచ్చినాయి, ఇప్పుడు మనం దూరం వెళ్ళే కొద్దీ ప్యారలల్ షాడోస్ వచ్చేస్తాయి ఇది. బట్ యాజ్ వీ మూవ్ ద క్యాండిల్ అవే ద లైట్ ఇంటెన్సిటీ బికమ్స్ లో. మనం దూరం వెళ్ళే కొద్దీ ప్యారలల్ షాడోస్ వస్తాయి కానీ దానికి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. దట్ మీన్స్ టు గెట్ ఎ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ ద సోర్స్ షుడ్ బి అట్ ఎ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ మస్ట్ బి సఫిషియంట్ ఇంటెన్సిటీ. సో కాబట్టి బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ రావాలి అంటే సోర్స్ అనేది లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి అండ్ సఫిషియంట్ ఇంటెన్సిటీతో ఉండాలి, అప్పుడే మనకి ప్యారలల్ రేస్ అనేటువంటివి వస్తాయని చెప్తున్నాడు. సో ఎస్, వీ హ్యావ్ వన్ ఈజీలీ అవైలబుల్ సోర్స్ దట్ ఈస్ ప్రాబబ్లీ హ్యావ్ గెస్డ్ ఇట్, దట్ ఈస్ ద సన్. సన్ నుంచి అలాంటిది ఎక్కడైనా ఉందా అంటే మనం చెప్పొచ్చు, సన్ నుంచి మనకి చాలా డిస్టెన్స్లో ఉన్నటువంటిది ప్యారలల్గా వస్తున్నటువంటిది చూడొచ్చు. సో వన్ మోర్ యాక్టివిటీ యూ కెన్ డూ అండ్ సీయింగ్ విత్ సన్ అండ్ కన్వర్జింగ్. హోల్డ్ వన్ కాన్కేవ్ మిర్రర్ సచ్ దట్ సన్లైట్ ఫాల్స్ ఆన్ ఇట్. టేక్ ఎ స్మాల్ పేపర్ అండ్ స్లోలీ మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఫైండ్ అవుట్ ద పాయింట్ వేర్ యూ గెట్ ద స్మాలెస్ట్ అండ్ బ్రైటెస్ట్ స్పాట్. ఒక కాన్కేవ్ మిర్రర్ని సన్లైట్కి ఇలా పట్టుకోండి అని చెప్తున్నాడు. అలా సన్లైట్కి పట్టుకున్నప్పుడు సన్లైట్ రేస్ అన్నీ ఇలా పడతాయి. ఒక స్మాల్ పాయింట్లో రేస్ అన్నీ పడేటట్టు చూడండి, అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మిర్రర్ పట్టుకున్నప్పుడు. సో దాన్ని స్మాల్ పాయింట్ పడేటట్టు చూసుకోండి చెప్తున్నాడు. స్పాట్, బ్రైటెస్ట్ స్పాట్. ఇట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ ది సన్. యూ షుడ్ టేక్ ద కేర్ దట్ యూ సైజ్ ఆఫ్ ద పేపర్ ఈజ్ స్మాల్ సో దట్ ఇట్ ఈస్ నాట్ అబ్స్ట్రక్ట్ ద ఇన్కమింగ్ సన్ రేస్. The rays coming from the sun parallel to the principal axis of concave mirror converge to a point.
దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. సో ఇక్కడ ఏమంటాడు, రేస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే, సో ఇలా ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది, దీనికి ప్యారలల్గా వస్తున్నటువంటివి రేస్, సన్ రేస్, ఇవన్నీ ఒక చోట కన్వర్జ్ అవుతాయి. సో ఇక్కడ కన్వర్జ్ అయిన ఒక పాయింట్, ఈ పాయింట్ని ఏమంటున్నాం అంటే ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఏమంటున్నాడు దాన్ని, ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఎఫ్తో ఇండికేట్ చేస్తారు, ఎఫ్తో ఇండికేట్ చేస్తారు. ద పాయింట్ ఈజ్ కాల్డ్ ద ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. అన్నీ ఒక చోట కన్వర్జ్ అయినటువంటివి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కన్వర్జ్ అయితే ఇక్కడ ఇది మిర్రర్, సో ఇక్కడ కన్వర్జ్ అవుతాయి. సో దాన్ని ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అని అంటారు. రే డయాగ్రామ్స్ ఏంటి, రే డయాగ్రామ్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి రే డయాగ్రామ్స్?